ఈ రోజు కేవలం బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ మాత్రమే కాదు, టికెట్ సేల్స్, ఫుట్ఫాల్స్ కౌంట్ గురించి, ఇండియన్ సినిమా హిస్టరీ, టాలీవుడ్ హిస్టరీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక ఈ జనవరి 1న రిలీజ్ అవబోయే మార్కో ఫిలిం థియేటర్స్లో చూసిన తర్వాతనే మొత్తం ఈ ఇయర్లో బెస్ట్ ఫిలిమ్స్ లిస్ట్ నేను చూసిన వాటి గురించి అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తా. ఈ ఫిలిం చూసిన తర్వాత అంటే జనవరి 2. ఆ తర్వాత హాలీవుడ్ ఫిలిమ్స్ లిస్ట్ కూడా పెడతాను. ఇక చైనాలోని మహారాజా రన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ రోజుకే కంప్లీట్ అయిపోవచ్చు, మొత్తం నెంబర్స్ అన్ని ఆగిపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. కానీ లాస్ట్ నిన్న సండే అయితే మాత్రం 20 lakhs చైనాలోని కలెక్ట్ చేసింది. అంటే 0.02 millions. ఈ 20 lakhs మనకే కాదు, ఆ నెంబర్స్ ప్రకారం వాళ్ళకి కూడా బాగా తక్కువ నెంబర్. అంటే ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ అయిపోతుందని క్లారిటీ వచ్చేసింది అనమాట. పోతే ఇప్పటిదాకా చైనాలో ఈ ఫిలిం 91.55 crores ని కలెక్ట్ చేసింది. అంటే $10.8 million అనమాట. పోతే చైనాలోని సౌత్ నుండి హైయెస్ట్ గా కలెక్ట్ చేసిన ఫిలిం ఇదే. నిజానికి ఈ ఫిలిం చాలా గ్రాండ్ ఇయర్ గా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు ఏ ఫిలిం కి కూడా ఇండియా నుండి చైనాలోని ఆ రేంజ్ స్క్రీన్స్ దొరకలేదు. అయినప్పటికీ ఈ ఫిలిం డబ్బింగ్ కాలేదనేది నేను విన్నాను. మేబీ మూవీ మేకర్స్కి మన ఫిలింని డబ్బింగ్ చేస్తే చూస్తారా లేదా అనే డౌట్ తోటి డబ్బింగ్ చేయకుండా ఒక ప్రయత్నం చేసి ఉంటారు. కానీ ఈ ప్రయత్నం వర్క్ అయింది కాబట్టి ఇప్పుడైనా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంది. నిన్న ఒక ఫాలోవర్ అడిగారు అనమాట. నార్త్ అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్లో అయితే మాత్రం హాలీవుడ్ డొమెస్టిక్ మార్కెట్ ప్రకారం పాపులేషన్ ఇండియా కన్నా చాలా తక్కువ. కేవలం 35 crore పాపులేషన్ ఉంటారు. కానీ ఇంటర్నేషనల్గా హాలీవుడ్ ఫిల్మ్స్కి దిగే టికెట్ సేల్స్ కానీ ఫుట్ఫాల్స్ కౌంట్ కానీ చాలా అసాధ్యమైన ఫీట్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ రీసెంట్గా పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్స్ అయితే మాత్రం ఓవర్సీస్లో కలెక్ట్ చేసే ఫుట్ఫాల్స్ మహా అయితే 20 lakhs లోపే. అంటే 20 lakhs మించిన టికెట్స్ అయితే మాత్రం ఇక్కడ పాన్ ఇండియా ఫిల్మ్స్కి ఓవర్సీస్లోని తెగవు. ఒకవేళ డబ్బింగ్ చేసినా కూడా చాలా వరకు రిజల్ట్ అలానే ఉంటుంది, ఏవో కొన్ని ఫిల్మ్స్కి తప్పించి. కానీ చైనాలోని ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. పెద్ద కమర్షియల్ ఫిల్మ్స్ కూడా హాలీవుడ్ నుండి ఆడుతాయి. కానీ ఇక్కడ ఇండియా నుండి మాత్రం ఓన్లీ డ్రామా ఫిల్మ్స్ మాత్రమే ఎక్కువగా సక్సెస్ అయ్యాయి చైనాలోని, ముఖ్యంగా బాలీవుడ్ డ్రామాస్. ఇప్పుడు ఈ మహారాజా ఒక డిఫరెంట్ థ్రిల్లర్ కాబట్టి అక్కడ కాస్త వర్క్ అయింది. మరి నెక్స్ట్ చాలా ఫిల్మ్స్ అయితే మాత్రం చైనాలో ఉన్న మార్కెట్ని కానీ అక్కడ ఉన్న పాపులేషన్ ఫుట్ఫాల్స్ని కూడా టార్గెట్ చేస్తే ఇండియన్ ఫిల్మ్స్కి ఒక మార్కెట్ అనేది ఓవర్సీస్లో అలా పెరుగుతూ ఉంటుంది. ఎలానో లో బడ్జెట్ డ్రామా జాన్రా ఇండియాలోని అంతరించిపోతుంది. ఓటీటీలో మాత్రమే జాన్రా చూస్తామనే రేంజ్లో ఆడియన్స్ వచ్చేసారు. కంప్లీట్లీ బిగ్ స్కేల్ ఈవెంట్ ఉంటేనే థియేటర్స్కి వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి కంట్రీస్లో ఈ జాన్రాస్ వర్క్ అయినా సినిమా అనేది అలా బతుకుతుంది. కాబట్టి మొత్తానికి ప్రిడిక్ట్ చేసినట్టే ఈ సినిమా చైనాతో కలిపి వరల్డ్ వైడ్ గా ఇప్పటిదాకా 200 crore క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇక పోస్ట్ కోవిడ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్స్ బిగ్గెస్ట్ ఫుట్ఫాల్స్ అంటే టికెట్ సేల్స్ కౌంట్ లో అయితే మాత్రం పుష్ప 2 నెంబర్ 1 ప్లేస్ కుంది. చాలా వరకు ఇండియాలోని ఎక్కువ పాపులేషన్ ని టార్గెట్ చేసేలాంటి కంటెంట్, దీని గురించి మీకు క్లియర్ గా చెప్పాను. అంటే మల్టీప్లెక్సెస్, ఫిలిం లవర్స్ నుండి లో క్లాస్ మాస్ సెంటర్స్, అన్ని టైప్ ఆఫ్ మాస్ బెల్ట్స్, విలేజెస్ వరకు, దాంతోపాటు న్యూగా మ్యారేజ్ అయ్యే వాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ, దాంతోపాటు రిలీజియన్ ఆడియన్స్ కానీ అందరినీ టార్గెట్ చేసేలాంటి ఈ బిగ్ సీక్వెల్ అయితే మాత్రం KGF 2 కన్నా ఎక్కువ పాపులేషన్ పుష్ప 2 చూసే అవకాశం ఉంది. ఆ సీక్వెల్ కన్నా ఈ సీక్వెల్ కి అడ్వాంటేజ్ ఏ విధంగా ఉందో ప్రిడిక్షన్ వీడియోలో నేను చెప్పాను. దాంతోపాటు యష్ కన్నా అల్లు అర్జున్ గారు కొన్ని స్టేట్స్ లో ఆల్రెడీ పాపులర్. పోతే ఫైనల్ రన్ లోని పుష్ప 2 మహా అయితే 5.8 లేదంటే 6 crore ఫుట్ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చు. కాకపోతే తేడా ప్రకారం అంటే KGF 2 కి ఈ ఫిల్మ్ కి ఉన్న తేడా పెద్ద ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకవేళ టికెట్ రేట్స్ KGF 2 రేంజ్ లో ఉండుంటే. కానీ టికెట్ రేట్స్ తేడా వల్ల పుష్ప 2 యొక్క కలెక్షన్స్ చాలా డిఫరెన్స్, ఎక్కువ తేడా కనిపిస్తుంది. ఇండియాలోని హైయెస్ట్ టికెట్ సేల్స్ ని థియేటర్స్ దగ్గర కలెక్ట్ చేసిన ఫిల్మ్ అయితే మాత్రం షోలే అనమాట. 13 crore టికెట్ సేల్స్ తెగే. ఇప్పుడు పాపులేషన్ 145 crores మంది ఇండియాలో ఉన్నారు. కానీ అప్పట్లోనే ఆల్మోస్ట్ 60 crore పాపులేషన్ ఉండేది ఇండియాకి. కానీ థియేటర్స్ దగ్గర అన్ని టికెట్స్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే 4 crore దగ్గర వరకు టికెట్ సేల్స్. ఇప్పుడున్న సౌత్ బిగ్ ఫిల్మ్స్ కి కూడా 4 crore టికెట్ సేల్స్ సౌత్ లో తెగట్లేదు. అంతెందుకు, ఈ 5.6 crore టికెట్ సేల్స్ కూడా ఏదో నార్మల్ విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్ అనమాట. చాలా పాపులేషన్ ని టార్గెట్ చేసేలాంటి ఈ బిగ్ సీక్వెల్ హైప్ తో అయితే మాత్రం ఈ అచీవ్మెంట్ కుదిరింది. ఒకవేళ టికెట్ రేట్స్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ టికెట్ సేల్స్ తెగుండేవి కదా బ్రో అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ కనిపించవు కదా. హాలీవుడ్ డాలర్స్ తో కంపేర్ చేస్తూ కూడా ఒక పర్సన్ నాకు డౌట్ అడిగారు అనమాట. నిజంగా ఆ రేంజ్ లో ఉంటే మాత్రం జనాలు థియేటర్స్కే పోరు. కానీ నిజానికి యూఎస్లోని పాపులేషన్ తక్కువైనప్పటికీ థియేటర్స్కి వెళ్ళే పాపులేషన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ ఈజీగా వెళ్ళిపోతున్నాయి అనమాట ఫుట్ఫాల్స్ అండ్ టికెట్ సేల్స్ కౌంట్ కూడా. కానీ ఇండియాలో ఎంత పాపులేషన్ ఉన్నా వెళ్ళట్లే. అక్కడ వాళ్ళ జీవన విధానానికి తగ్గట్టు టికెట్ రేట్స్ అక్కడ నార్మలే. డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ కి కేవలం $10 మాత్రమే యావరేజ్ టికెట్ ప్రైస్. అదే ఇక్కడ ఇండియన్ ఫిల్మ్స్ కి NRA వాళ్ళకి నార్త్ అమెరికాలోని రిలీజ్ చేస్తే మినిమం 20, 15, 25 ఈ రేంజ్ లో ప్రీమియర్స్ నుండి ఎక్కువ రేట్స్ పెట్టి అమ్ముతారు. ఫారినర్స్ అలానే చూడరనుకోండి, కానీ NRA ఆడియన్స్ ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చేస్తారనమాట. కాకపోతే అక్కడ హాలీవుడ్ లో ఆ రేంజ్ యావరేజ్ టికెట్ ప్రైస్ కాకుండా సేమ్ ఇప్పుడు ఈ ఫిల్మ్స్ కి పెడుతున్నట్టు ఒకవేళ వాళ్ళు కూడా టికెట్ రేట్స్ ని పెంచి ఎక్కువ పాపులేషన్ సినిమా చూస్తున్నారు కదా అని పెడితే
ఇంకా కలెక్షన్స్ హాలీవుడ్ కి పెరుగుతూనే ఉంటాయి. కలెక్షన్స్ పెరుగుతాయి, కానీ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న పాపులేషన్ ఫుట్ ఫాల్స్ టికెట్ సేల్స్ మాత్రం పెరగవు కదా, అలా తగ్గుతూనే ఉంటాయి. సేమ్ ఇండియాలో పరిస్థితి కూడా అదే అనమాట. టికెట్ రేట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి పాపులేషన్ చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 145 crore ఉన్న పాపులేషన్ 240 రూపీస్ యావరేజ్ టికెట్ ప్రైస్ కి సినిమాలు చూడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. కేవలం 5.6 crore ఫుట్ ఫాల్స్ మాత్రమే తెగినాయి. అది కూడా చాలా చాలా రేర్ గా టార్గెట్ చేసిన బిగ్ సీక్వెల్ పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేసి ఎప్పుడో ఒకసారి జరిగేలాంటి రేర్ ఫీట్. అది కూడా ప్రతిసారి జరిగిపోదు. అంతెందుకు, తెలుగు స్టేట్స్ లోనే టాప్ 6 ఫుట్ ఫాల్స్ కలెక్ట్ చేసిన ఫిల్మ్స్ అంటే ఎక్కువ టికెట్స్ తెగిన ఫిల్మ్స్ అయితే మాత్రం బాహుబలి 2, మగధీర, బాహుబలి, ప్రేమాభిషేకం, శివ అండ్ లవకుశ. లేటెస్ట్ గా వచ్చిన చాలా పెద్ద ఫిల్మ్స్ ఏవి కూడా తెలుగు స్టేట్స్ లో అంతమంది చూడట్లేదా? తెలుగు స్టేట్స్ పాపులేషన్ అలా పెరుగుతూనే ఉంది, కానీ మగధీర లాంటి ఫుట్ ఫాల్స్ ని రాజమౌళి క్రియేట్ చేశారు. దాన్ని మళ్ళీ బీట్ చేయడానికి బాహుబలి 2 లాంటి బిగ్ సీక్వెల్ ని క్రియేట్ చేశారు. మగధీర టైంలోనే ఈ రేంజ్ సినిమాని తెలుగులోని చూడలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆ రేంజ్ టికెట్ సేల్స్ తెగే. అండ్ అప్పట్లో హైక్స్ కూడా లేవు, కానీ బాహుబలి 1 కి హైక్స్ వచ్చాయి మొదటిసారి. దాంతోపాటు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా మరి మగధీర రేంజ్ లో లేదు కాబట్టి ఆ రేంజ్ టికెట్స్ తెగలే. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఎక్కువ టికెట్స్ ని సేల్ చేసిన ఫిల్మ్ కూడా మళ్ళీ రాజమౌళి గారిదే. కల్కి టాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారి పాన్ వరల్డ్ అనే రేంజ్ లో చాలా పెద్ద హైప్ తోటి 1.26 crore టికెట్స్ ని సేల్ చేసింది కదా. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే తమిళనాడులో తెలుగు స్టేట్స్ కన్నా పాపులేషన్ తక్కువైనప్పటికీ రీసెంట్ గా వచ్చిన తలపతి విజయ్ గోడ్ ఫిల్మ్ కి కూడా తమిళనాడులోని 1.25 crore టికెట్ సేల్స్ అయ్యాయి. నిజానికి అది కల్కి రేంజ్ ప్రాజెక్ట్ కాదు, మిక్స్డ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్. అండ్ తెలుగు స్టేట్స్ రేంజ్ పాపులేషన్ కూడా తమిళనాడులో ఉండరు, కానీ ఆ రేంజ్ ఎందుకు టికెట్ సేల్స్ ఇంపార్టెంట్ అంటే థియేటర్స్ కి వచ్చే జనాలు సంఖ్య పెరగాలి. అప్పుడే థియేటర్స్ బాగుంటాయి, ఇండస్ట్రీ బాగుంటుంది, ఎగ్జిబిటర్స్ కి అందరికీ ప్రాఫిట్ అనమాట. ఈవెన్ బాలీవుడ్ కి కూడా ఈ బాయ్కాట్ ఎఫెక్ట్ లేకుండా అండ్ బిగ్గెస్ట్ సీక్వెల్ ఇంతవరకు బాలీవుడ్ కి అయితే రీసెంట్ టైమ్స్ లో రాలేదన్నమాట. మేబీ తర్వాత వార్ 2 తోటి చూడాలి. కానీ కొన్ని స్టేట్స్ లోని బాలీవుడ్ ఫిల్మ్స్ కి స్టిల్ బాయ్కాట్ చాలా మంది రిజెక్ట్ చేస్తున్నారు, చాలా పాపులేషన్. ఆ ఎఫెక్ట్ గానీ వాళ్ళకి లేకుండా యునానిమస్ సపోర్ట్ గానీ దొరికితే నాన్ సీక్వెల్ ఫిల్మ్స్ తో కూడా 5 crore ఫుట్ ఫాల్స్ ఈజీగా హిందీ నుండి పుల్ చేయగలవు ఫిల్మ్స్. ఒకవేళ సౌత్ కాస్ట్ ని పెట్టుకుని సౌత్ లో కూడా ప్రమోషన్స్ చేసి సౌత్ లో కూడా హైప్ ఉండి లాంటి సీక్వెల్స్ వస్తే సౌత్ నుండి కూడా ఎక్కువ ఫుట్ ఫాల్స్ తెగుతాయి కదా. ఇక హాలీవుడ్ తో కంపారిజన్ అంటారా, ఇంటర్నేషనల్ కంట్రీస్ వదిలేసి ఓన్లీ యూఎస్ కంట్రీని చూసుకున్నట్టయితే 35 crore పాపులేషన్ ఉన్న కంట్రీలో ప్రతి సంవత్సరం మినిమం 2-3 ఫిల్మ్స్ కి 6 crore ఫుట్ ఫాల్స్ తెగుతున్నాయి. నిజంగా ఇండియాలో ప్రతి ఇయర్ కూడా 6 crore ఫుట్ ఫాల్స్ తెగే ఫిల్మ్స్ వస్తాయా? అసాధ్యమే కదా. అక్కడ బాగా సౌండ్ పార్టీస్ ఉంటారు, బాగా సంపాదిస్తారు, అయినా యావరేజ్ టికెట్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా పాపులేషన్ ఎక్కువ శాతం మంది థియేటర్స్కి వెళ్తున్నారు. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా అదర్ కంట్రీస్లో అయితే మాత్రం మినిమం 10 crore నుండి 15 crore మంది పాపులేషన్ ఒక్కొక్క ఫిల్మ్ చూడడానికి వెళ్తుంటారు హాలీవుడ్ నుండి. అలాంటి రేంజ్ పుల్ చేయడం, అలాంటిది టార్గెట్ చేయాలి. మినిమం 10 లక్షలు 20 lakhs టికెట్స్ తగ్గడం అనేది చాలా చాలా తక్కువే. మరి చూద్దాం ఏ విధంగా చేంజ్ వస్తుందో. సో మొత్తానికి అయితే మాత్రం ఇప్పటిదాకా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఇనిషియల్ రన్లోని బాహుబలి 2ని బీట్ చేసినట్టే. కానీ టికెట్ రేట్స్లో ఉన్న డిఫరెన్స్ గురించి క్లారిటీ ఇవ్వడానికి మొత్తం డేటా అంతా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. మీకు క్లారిటీ ఇవ్వడానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఇండియాలోని ఇప్పటిదాకా 1370 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన పుష్ప 2 ఓవర్సీస్ లో కూడా 257 crores ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇక ప్రపంచవ్యాప్తంగా 1628 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ ప్రకారం చూసుకున్నట్టయితే బాహుబలి 2 యొక్క ఇనిషియల్ రన్ ని బీట్ చేసినట్టే. ఎందుకంటే ఇనిషియల్ ఓవర్సీస్ రన్ లోని బాహుబలి 2 ఆల్మోస్ట్ 252 crore గ్రాస్ వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రిలీజ్ చేయడం కానీ, జపాన్లో రిలీజ్ చేయడం కానీ, చైనాలో రిలీజ్ చేయడం కానీ, రష్యాలో రిలీజ్ చేయడం కానీ, ఈ విధంగా అంతా కలుపుకుని 810 crores నా సినిమా కలెక్ట్ చేసింది. కానీ పుష్ప 2 కంప్లీట్లీ ఇండియన్ స్టైల్లోని ఇండియన్ ఆడియన్స్ని టార్గెట్ చేసేలాంటి మాస్ ఫిలిం కాబట్టి బాహుబలి 2 లాగా ఇప్పుడు చైనాలోని, జపాన్లోని, రష్యాలోని ఒకవేళ ఓవర్సీస్లో మళ్ళీ రిలీజ్ చేసినా జనాలు చూస్తారో లేదో తెలీదు. ముఖ్యంగా చైనాలోని అసాధ్యం. బాహుబలి 2 కూడా చైనాలోని ఫ్లాప్ అయింది. ఇక ప్రెజెంట్ రన్ ఇంకెంత కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఇక హిందీ టికెట్ సేల్స్ కౌంట్ అయితే మాత్రం 3 crore సేల్స్ ని దాటేసింది సినిమా. కానీ ఆల్ టైమ్ రికార్డ్ కాదు, అంటే గ్రాస్ పరంగా ఇండస్ట్రీ రేంజ్. కాకపోతే టికెట్ సేల్స్ కౌంట్ ప్రకారం మాత్రం యానిమల్స్ 3-2 దగ్గర వరకు అయితే రాగలిగింది. ఇక గద్దార్ 2, పఠాన్, జవాన్ వీటిని బీట్ చేయడం కొద్దిగా కష్టమే అని అనిపిస్తుంది టికెట్ సేల్స్ కౌంట్ లో. చూద్దాం మరి. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఒకవేళ అప్కమింగ్ గా వచ్చే సల్మాన్ ఖాన్ సికందర్ ఫిల్మ్ కూడా టికెట్ రేట్స్ అలా పెరుగుతూ ఉంటే ఆ ఫ్లో లోని 3 crore ఫుట్ ఫాల్స్ వచ్చినా చాలు ఇండస్ట్రీ రేంజ్ కలెక్షన్స్ గ్రాస్ క్లియర్ గా వచ్చేయచ్చు. అంటే 800 crore నెట్. ఒకవేళ 4 crore ఫుట్ ఫాల్స్ ని హిందీ వెర్షన్ లో కలెక్ట్ చేయగలిగే ఫిల్మ్ వస్తే మాత్రం స్కై ఇస్ ద లిమిట్. ఇక విడుదలై పార్ట్ 2 వెట్రిమారన్ గారి కెరీర్ లో మొదటిసారి ఫ్లాప్ అన్నట్టు ఆన్లైన్ లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ సినిమా 60-65 crore గ్రాస్ వరకు ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయగలిగితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 51 crore గ్రాస్ ని దాటగలిగింది. అంటే విడుదలై 1 రేంజ్ లో కలెక్షన్స్ వచ్చేసాయి. కానీ ఈ పార్ట్ 2 మీద చాలా వరకు ఈ జానర్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మీద చాలా మంది ఆడియన్స్ కి ఫటిగ్ అయితే క్రియేట్ అవ్వడం, ఇంట్రెస్ట్ తగ్గిపోవడం క్లియర్ గా కనిపిస్తుంది. ఆ టైప్ ఆఫ్ రిజెక్షన్ ఇక్కడ కూడా. అండ్ ముఫాసా యొక్క డామినేషన్ కూడా తమిళనాడులో చాలా గట్టిగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి యావరేజ్ రేంజ్ లో ఉంది. అబోవ్ యావరేజ్ సెమీ హిట్ వరకు వెళ్ళాలంటే మరొక 9 crores దాటితే సెమీ హిట్ వరకు వెళ్తుంది సినిమా. చూద్దాం ఎంత వరకు వెళ్తుందో. కానీ ఏ రేటెడ్ సర్టిఫికేట్ తో పాటు ఈ సినిమా తమిళనాడులో అచీవ్ చేసిన ఒక స్మాల్ థింగ్ ఏంటంటే కంగువా రీసెంట్ తమిళనాడు కలెక్షన్స్ కన్నా విడుదలై 2 ఎక్కువ వచ్చాయి.
అంటే మరి దారుణమైన రిజెక్షన్ కాదులేండి. ఇక తర్వాత ఉపేంద్ర గారి యూఐ ఫిల్మ్ అయితే మాత్రం కమర్షియల్గా ప్రాఫిట్స్ వస్తాయనేది చాలా మంది ఊహించలేదు. నిజానికి డే 1 నుండే చాలా వరకు ఎక్కువ పాపులేషన్ చూడకపోవచ్చు, అంటే రిజెక్ట్ అవ్వచ్చు అని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే నాలానే చాలా మంది పాపులేషన్కి ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఒకప్పటి రేంజ్లో లేదు. ఆర్టిఫిషియల్ అనే టైప్ ఆఫ్ వైబ్స్, కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే ఆన్లైన్లో చాలా చోట్లే ఉంది. కానీ ఓపెనింగ్ డే సినిమా సర్ప్రైజ్ చేసింది చాలా వరకు. కన్నడ ఇండస్ట్రీకి అయితే మాత్రం ఒక సేవియర్ లా కనిపించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అచీవ్ చేయాలంటే మాత్రం కాస్త ఎక్కువ టార్గెట్నే ఉంది. ఎందుకంటే కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టారు కదా రెగ్యులర్ ఫిల్మ్స్ లా కాకుండా. పోతే ఇప్పటిదాకా ఈ యూఐ ఫిల్మ్ 35 crores ని కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 65 crore గ్రాస్ ని టచ్ చేయాలన్నమాట. స్టిల్ ఇప్పుడు ఇంకొక 30 crores రావడం అయితే మాత్రం అసాధ్యం. కాబట్టి ప్రాఫిట్స్ అయితే సినిమా రాదు, కానీ ఓపెనింగ్స్ పరంగా కాస్త అంటే ఇండస్ట్రీకి ఒక చిన్న హెల్ప్ చేయడానికి బూస్ట్ అయితే ఓకే. కానీ ఉపేంద్ర గారి ఫిల్మ్స్ థియేటర్స్ దగ్గర కమర్షియల్గా రెగ్యులర్ ఆడియన్స్కి అర్థం కాకుండా ఎలా ఉన్నా సరే తర్వాత ఆన్లైన్లో కానీ ఓటీటీలో కానీ కల్ట్గా ఫ్యూచర్గా అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక తర్వాత మార్కో అయితే మాత్రం మలయాళం నుండి ఓవర్సీస్ నుండి చాలా ఏరియాస్లోని అద్భుతమైన టాక్ తోటి విపరీతంగా మంచిగా ట్రెండ్ అవుతుంది. అండ్ మరొక 100 crore క్లబ్ ఈ ఇయర్ మలయాళం ఇండస్ట్రీకి ఇచ్చేలాగా ఉందన్నమాట. ఇప్పటిదాకా మలయాళం ఇండస్ట్రీ ఈ ఫిల్మ్తో కూడా కలుపుకున్నట్టయితే 600 crore క్లబ్ ఫిల్మ్స్ వస్తాయి. అండ్ టాలీవుడ్ నుండి 700 crore క్లబ్ ఫిల్మ్స్, తమిళ నుండి 800 crore క్లబ్ ఫిల్మ్స్, అండ్ బాలీవుడ్ నుండి 1100 crore క్లబ్ ఫిల్మ్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ బాలీవుడ్ మెయిన్ స్టార్స్ యొక్క ఫిల్మ్స్ కానీ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కానీ ఈ ఇయర్లో ఎక్కువగా రాలేదు. అండ్ తమిళ ఇండస్ట్రీకి ఇది చాలా బ్యాడ్ ఇయర్. మలయాళంకి మాత్రం బాగా గుర్తుండిపోయే ఇయర్. ఫిల్మ్ R-rated అయినా హిందీ రెస్పాన్స్ కూడా పెరుగుతుంది, స్క్రీన్స్ పెరుగుతున్నాయి, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా హిందీలోని 3 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇది మలయాళంకి హైయెస్ట్. మేబీ తర్వాత ఇది ఇంకా పెరగచ్చు. అండ్ తెలుగు స్టేట్స్లో రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ పక్కా పెరుగుతాయి. అయితే 10th డేన కూడా కేరళలోనే 2 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది సినిమా. సో ఆ విధంగా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 70 crore గ్రాస్ ని సినిమా కలెక్ట్ చేసింది. అందులో ఓవర్సీస్ కాంట్రిబ్యూషన్ 28 crores. పక్కగా ఈ సినిమా 100 crore క్లబ్కి వెళ్ళిపోద్ది, అది కూడా R-rated, అదే ఏ సర్టిఫికేట్తో. ఇక ముఫాసా ఇంజిలోని అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. అంటే లాంగ్ రన్లో ఈ రేంజ్లో హోల్డ్ ఉంచుకునే హాలీవుడ్ ఫిల్మ్స్ బాగా రేర్గా ఉంటాయి అనమాట. కానీ డే 10th కూడా ఈ సినిమా డే 1 కన్నా ఎక్కువగా ఇంజిలోని కలెక్ట్ చేస్తుంది. తెలుగు వెర్షన్ యొక్క కలెక్షన్స్ ఎప్పటి నుండో ఆగిపోయాయి, కానీ హిందీ తమిళ వెర్షన్ యొక్క హోల్డ్ కానీ లాంగ్ రన్లో పిక్ అవ్వడం కానీ చాలా బాగుందన్నమాట. సాటర్డేకి ఈ సినిమా 107 crore క్లబ్లోకి ఎంటర్ అయిపోయింది ఇండియాలోని. ఇక సండే కూడా కలుపుకొని హిందీ వెర్షన్ 43 crore గ్రాస్, అండ్ తమిళ వెర్షన్ 20 crore గ్రాస్, అండ్ తెలుగు వెర్షన్ 17 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే తమిళ వెర్షన్ అయితే మాత్రం తెలుగు వెర్షన్ ని దాటేసింది అనమాట. అది కూడా విడుదల 2 యొక్క క్లాష్ తోటి. అండ్ యూఏ గానీ పుష్ప 2 గానీ బేబీ జాన్ గానీ రీసెంట్ గా చాలా ఫిల్మ్స్ తోటి ఇండియాలో ఈ ఫిల్మ్ కాంపిటీషన్ ని ఫేస్ చేసింది. పోతే ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఈ సినిమా 42 crore గ్రాస్ ని కలెక్ట్ చేసి ఇప్పటిదాకా ఇండియాలోని 122 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికా యొక్క ఓపెనింగ్ వీకెండ్ హోల్డ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ప్రీవియస్ వీకెండ్ రేంజ్లో ఉంచుకుందనమాట. దాని గురించి కూడా రేపు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఈవెన్ సోనిక్ 3 యొక్క హోల్డ్ కూడా బాగుంది. లాంగ్ రన్ గట్టిగా ఉండే ఫిల్మ్స్ అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, అది క్లియర్గా కనిపిస్తుంది ఇండియాలోనే కాదు ఓవర్సీస్లో కూడా అండ్ నార్త్ అమెరికాలో కూడా. ఇక కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్ అయితే క్రిస్మస్కి రిలీజ్ అవడంతో మంచి రెస్పాన్స్ అయితే మాత్రం మాస్ సెంటర్స్లో కానీ రివ్యూస్ కూడా బాగా ఉండడంతో కన్నడలో ఓపెనింగ్ వీకెండ్లోనే ఆల్రెడీ యూఐని దాటేసింది. ఓవర్సీస్లో అయితే మాత్రం యూజువల్గా కన్నడ ఫిల్మ్స్కి లేని మార్కెట్ ప్రకారమే పెద్దగా ప్లాన్ చేయలేదు, రాలేదు. ఇప్పటిదాకా 33 crore కలెక్ట్ చేసిన ఈ సినిమా ఖచ్చితంగా లాంగ్ రన్ ఉండేలాగే కనిపిస్తుంది రెస్పాన్స్ ప్రకారం మాత్రం. అండ్ విక్రాంత్ రాణా వచ్చి 2 years అయిన తర్వాత ఈ సినిమా రెస్పాన్స్ ప్రస్తుతానికి బాగుంది. మరి తర్వాత హోల్డ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం, డ్రాప్ అవుతుందా ఉంటుందా అని. ఇక సౌత్ నుండి ఇన్వెస్ట్ చేసి నార్త్లో రీమేక్స్ ద్వారా క్యాష్ చేసుకుందాం అనుకునే ఆల్మోస్ట్ సెల్ఫీ ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ గారి ప్రొడక్షన్ డబ్బులు పోయాయి. దాంతోపాటు సూర్య గారి సర్ఫరా కూడా లాస్ అయిపోయింది. ఇప్పుడు బేబీ జాన్ తోటి యాట్లీకి కూడా సేమ్ అలానే జరిగింది. దృశ్యం 2 సీక్వెల్ ప్రకారం వర్క్ అయింది గైస్. కిసీకా బాయ్ కిసీకా జాన్ సల్మాన్ ఖాన్ వల్ల కాస్త అబోవ్ యావరేజ్ వరకు వెళ్ళింది. యునానిమస్ గా ఎవరు చేసిన రీమేక్స్ చూడమన్నట్టు నార్త్ లో రిజెక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలోని బేబీ జాన్ వర్క్ అయ్యేలాగే కనిపించింది. కానీ మార్నింగ్ షోస్కి సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడం మొదలైంది. ముఖ్యంగా సీన్ టు సీన్ రీమేక్ అని మోసం చేశారని చెప్పి ఇది డిఫరెంట్ అడాప్టేషన్ చాలా వరకు మారుస్తున్నామని అబద్ధం చెప్పి సీన్ టు సీన్ రీమేక్ అనడం చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కాబట్టి మ్యాట్నీ అండ్ ఈవినింగ్ షోస్ ఎఫెక్ట్ అయ్యాయి. 80 crore నెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన సినిమా ఇప్పటిదాకా 28 crore నెట్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 43 crores ని కలెక్ట్ చేసింది. ఒకవేళ పుష్ప 2 ఎఫెక్ట్ లేకపోయినా ముఫాసా వాళ్ళని సరే ఎఫెక్ట్ చూసుండేది అనమాట. కాకపోతే ఈ రీమేక్స్ అయితే మాత్రం సౌత్ డైరెక్టర్స్ తోటి వర్క్ అయిపోతే ప్రతిసారి సౌత్ కాంబో వర్క్ అయిపోతుంది అనుకునే మిత్నేతి సినిమా బ్రేక్ చేసింది. కంటెంట్ బాగుండి ఆడియన్స్కి నచ్చితేనే మూవీ సక్సెస్ అవుతుంది. సకానికి సగం రీమేక్ ఐడియాస్ అన్ని కూడా ఈ సౌత్ నుండి వెళ్ళే ప్రొడ్యూసర్స్ ఇన్వెస్ట్ చేసి మరి హిందీలో లాభాలు పొందేద్దామని ఈ విధంగా ప్రయత్నాలు చేసి లాస్లు అయిపోతున్నారు. బాలీవుడ్లో ఇక రీమేక్స్ వర్క్ అవ్వవు అండ్ సౌత్ నుండి కక్కుర్తో వెళ్లే వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది. మరి వరుణ్ ధావన్కి బేడియా 2 కంబ్యాక్ ఇచ్చేలాగా ఉంది మంచి కమర్షియల్గా. ఇక ట్రైలర్కి పోస్టర్స్కి నెగిటివ్ వైబ్స్ ఉన్న ఈ బరోజ్ అయితే మాత్రం ఓపెనింగ్ వీకెండ్ క్రిస్మస్కి ఫ్యామిలీస్ వరకు పుల్ చేయగలగడానికి వర్క్ అయిందనమాట. కానీ రెస్పాన్స్ బాగోకపోవడం వల్ల ఆగిపోయిందనమాట. ఒకవేళ రెస్పాన్స్ బాగుండుంటే ఆడియన్స్ నుండి పక్కగా సపోర్ట్ ఉండేదన్నమాట ఎలాంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నా.
పోతే ఇప్పటిదాకా ఈ సినిమా 14.5 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది అనమాట. సో డిజాస్టరే. మొత్తానికి మీకైతే ఈ డేటా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఒకవేళ వాళ్ళకి కూడా యూజ్ అవ్వద్దు అనుకుంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.